పి శివప్రసాద్, యూట్యూబ్ జిల్లా కార్యదర్శి మరియు తాలూకా జేఏసీ కన్వీనర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జేఏసీ, ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తాలూకా స్థాయిలో ధర్నా ఇక్కడ తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహిస్తా ఉన్నాం. మరి ఈ ధర్నా నిర్వహించడానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి మేము ఉద్యోగులు, ఉపాధ్యాయులతోటి ఫ్రెండ్లీ గవర్నమెంట్గా వ్యవహరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కలిగించేటువంటి ప్రభుత్వం కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మాత్రం ఏ విధమైనటువంటి సౌకర్యము, సహాయము అందించినటువంటి గవర్నమెంట్గా మిగిలిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం 2 డిఏలు బకాయి ఉంటే మేము అధికారంలో లాగానే డిఏలు బకాయిలు లేకుండా సకాలంలో చెల్లిస్తా ఉన్నారు. అలాగే పిఆర్సీ కాలంలో మెరుగైన పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులను ఆదుకుంటా ఉన్నారు. పిఆర్సీలో 27% ఐఆర్ ఇచ్చి 23% ఫిట్మెంట్ ఇచ్చి 4% కోసేసి మరి ఉద్యోగులకు ఏ విధంగా ప్రయోజనం కలిగించిందో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అలాగే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ సిపిఎస్ని రద్దు చేశారు, కానీ ఓపీఎస్ని మాత్రం పునరుద్ధరించలేదు. మేము డిమాండ్ ఓపీఎస్ సాధించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లందరూ కూడా పోరాటం ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. అసలు ఈ మన భారతదేశంలో అసలు హామీలు ఇవ్వనటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఓపీఎస్ వైపు అడుగులేస్తుంటే, హామీ ఇచ్చి ఈ ఓపీఎస్ని సాధించినటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశే. ఇప్పటికైనా సరే ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రధానంగా ఈ ఓపీఎస్ని అమలు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే వారికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా పిఆర్సీని పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు సుమారుగా 21,000 కోట్లు, అంటే పిఎఫ్ మేము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. మరి ఏ విధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఉద్యోగులకు హామీ ఇస్తుంది అనేటటువంటిది వారే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ పిఆర్సీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బయట పెట్టకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి పిఆర్సీని డిక్లేర్ చేసి కొత్తగా పిఆర్సీ కమిటీని గత సంవత్సరం జూలై 12వ పిఆర్సీ అమలు కావాలి, దానికి కమిటీని వేశారు తప్ప ఆ కమిటీకి విధి విధానాలు కానీ ఏమీ ప్రకటించలేదు. ఇప్పటికీ 6 మాసాలు అయిపోయి 8 మాసాలు అయిపోతుంది. అందుకే తక్షణం ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చే లోపుగా 30% ఐఆర్ అయినా ప్రకటించి ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.